హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మాకైతే రోజు ఏదో ఒక పచ్చడి లేకపోతే అసలు ముద్దే దిగదు. సో ఈరోజు టమాటో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తాను, చూడండి. ఒక కడాయిలో ఒక హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2-3 స్పూన్ల ధనియాలు వేసుకొని దోరగా వేయించుకుందాము. ఈ స్పైసెస్ ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మనం ముందుగా తుంపి పెట్టుకున్న ఒక 10 వరకు ఎండుమిరపకాయలని కూడా వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. నేను మీడియం సైజులో ఉన్న 4-5 టమాటోల్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్లోనే 4-5 చింతపండు రెబ్బల్ని వేసుకుందాము. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు, 1-2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో మధ్యలో ఒకసారి తీసి నేను కలుపుతున్నాను. ఇలా వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మనం బాయిల్ చేసుకుందాము. ఇలాగ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేద్దాము, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఒకసారి ఫ్రై చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న స్పైసెస్ని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా పౌడర్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్న టమాటో పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే, లేదంటే చేయి కాలిపోతుంది, వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు కోసం బాండీలో ఆయిల్ వేసి కొంచెం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పచ్చడిని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా పూర్తిగా కలిసే వరకు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని బౌల్లో అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నిల్వ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.